నువ్వులు తింటే మోకాలు నొప్పి తగ్గుతుందా? కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుందా? నువ్వుల నూనెని మోకాలకు అప్లై చేస్తే మోకాలు నొప్పి తగ్గిపోతుందా? హాయ్, నేను డాక్టర్ సుబ్బారావు చాగంటి ఫ్రమ్ ఇండో యూకే అవియా క్లినిక్స్, విజయవాడ. నువ్వులు మంచివి. దానిలో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో నువ్వులకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దానిలో ఇది అన్డినైబుల్ ఫ్యాక్ట్. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది తినడం వల్ల మోకాళ్ళు నొప్పి తగ్గుతుందా అనేది క్వశ్చన్. సో దీని మీద ఎవిడెన్స్ చూసాము అంటే ఒకే ఒక పేపర్ ఐ కుడ్ ఫైండ్. అదేంటి అంటే ఓన్లీ 50 శాంపుల్, 50 మందిని, ఒక 25 మెంబర్స్ ఏమో స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటున్నారో అది, ఇంకొక 25 మెంబర్స్ ఏమో రోజుకి 40 గ్రాములు నువ్వులు తిన్నారు. అది 2 months ఈ స్టడీని కండక్ట్ చేశారు. దీనిలో వాళ్ళ కంక్లూజన్ ఏంటి అంటే, ఈ నువ్వులు తీసుకున్న వాళ్ళలో పెయిన్ తగ్గింది, తర్వాత వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, మూమెంట్ కూడా పెరిగింది అనేది కంక్లూజన్. కాకపోతే చాలా స్మాల్ స్టడీ, ఓన్లీ 25 పేషెంట్స్ బేస్ చేసింది. సో దీని రిజల్ట్స్ని జనరలైజ్ చేయడం చాలా కష్టం. ఇంకో రెండోది ఏంటి అని అంటే, నువ్వుల నూనెని మోకాలకు అప్లై చేయటం. ఇది రిలేటివ్లీ బెటర్ స్టడీ. ఇది డబుల్ బ్లైండ్ ర్యాండమైజ్డ్ స్టడీ. ఇందులో 104 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఒక హాఫ్ ఏమో డిక్లోఫెనాక్ జెల్ రోజుకు 3 సార్లు అప్లై చేయటం మోకాలకి, అలాగా ఇంకొక హాఫ్ ఏమో రోజుకు 3 సార్లు నువ్వుల నూనెని అప్లై చేశారు. వీళ్ళ ఇనీషియల్గా బేస్ లైన్ దగ్గర, అంటే స్టార్ట్ అయినప్పుడు స్టడీ వాళ్ళ పెయిన్ ఎలా ఉంది, 2 వారాల తర్వాత ఎలా ఉంది, 4 వారాల తర్వాత ఎలా ఉంది అని అసెస్ చేస్తే, నువ్వుల నూనె అప్లై చేయడం వల్ల తగ్గే నొప్పి డిక్లోఫెనాక్ జెల్ అప్లై చేయడం వల్ల తగ్గే నొప్పికి పెద్ద ఏం డిఫరెన్స్ లేదు అని ఈ స్టడీ తేల్చింది. అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు డిక్లోఫెనాక్ జెల్ అని తేల్చింది, అంతేగాని సుపీరియర్ అనేం కాదు. సో దీన్ని ఎలా చూడాలి అని అంటే, ఓకే, ఈ నువ్వుల నూనె అప్లై చేయడం వల్ల ఒకటి మేబీ అది వర్క్ అయ్యి నొప్పి తగ్గుండొచ్చు. 2 కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఏ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసినా కూడా మనకు బ్లడ్ సప్లై పెరుగుతుంది, అలాగే దీనివల్ల మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. సో వీటి వల్ల తగ్గిందా లేదా కేవలం నువ్వుల నూనె వల్ల తగ్గిందా చెప్పడం కష్టం. ఓకే, సో ఫైనల్ టేక్ ఏంటి అని అంటే, నువ్వులు తినడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, నువ్వుల నూనె అప్లై చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఇది తినటం, ఇది అప్లై చేయడం వల్ల మోకాల ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆగిపోతుంది అని అనుకుంటే, అలాగే కార్టిలేజ్ మళ్ళీ పెరుగుతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. వెయిట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కంపల్సరీగా చేయాలి. అలాగే మోకాలు నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి అసలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయాలి. అంతేగాని కేవలం నువ్వుల నూనెను పోయటం ద్వారానో, నువ్వులు తినడం ద్వారానో మోకాల ఆరోగ్యం కంప్లీట్గా మెరుగుపడే అవకాశం అయితే లేదు.